మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఇతరుల మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒకసారి నీ మనసు కూడా ఏం చెబుతుందో విను. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువ తెలుస్తుంది. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు అర్థం. ఏం జరిగినా నిరాశ చెందకు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు, మారి నిన్ను నువ్వు కోల్పోకు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన దాని గురించి వదిలేయి. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బాధ బాధ్యత బయటికి చెప్పకు, ఎవరూ పట్టించుకోరు, పంచుకోరు. ఒక్కసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా నమ్మాలి అనిపించదు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. పైకి కనిపించే అందం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే తేనెతో నిండిన మట్టి పాత్ర ఎంతో విలువైనది. మీరు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అనుమానించే వారిని మీ దగ్గరకు రానియకండి, మిమ్మల్ని అవమానించే వారి దగ్గరకు మీరు వెళ్ళకండి. మీరు బాగుపడాలి అని కోరుకునే వాళ్ళకంటే మీరెక్కడ బాగుపడతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సొసైటీలో. ఒకరి లైఫ్లో నువ్వు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే టైంని బట్టి ఉంటుంది. భయం అనే ప్రవాహాన్ని అరికట్టాలంటే ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు, నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు.